సుధాకరుడు, మహారాజా మన్నించండి, మీ ఎడల తొందరపడినాను. ఇదిగో ఇది నా మూట, ఇందేమి గలవో ఓసారి విప్పి చూడండి. రాజభటులు అవి విప్పి చూడగా రాజదుస్తులు బయటపడినవి. అవి చూసి విస్తుబోయిన హరిచందనుడు, ఈ రాజదుస్తులు నీవేనని తెలియచున్నది. నీవిలా బైరాగి వేషం వేసుకుని రావడం వెనుక కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా, నేను మణిద్వీపం నందున్న వజ్రపురాధీశ్వర చంద్రవర్మ మహారాజా కుమారుడను. నా పేరు సుధాకరుడు. నేనొక కార్యార్థమై మిమ్మల్ని కలవడానికి వచ్చాను. దారిలో దొంగల భయం ఎక్కువగా ఉన్నందున నేనొక రాజకుమారుడులా వారికి కనిపించకుండా ఉండేందుకు ఈ సన్యాసి బట్టలు కట్టుకున్నాను అని చెప్పగానే అందరి ముఖాలు వెలవెలబోయాయి. హరిచందనుడు ఉరికంబం మీదున్న సుధాకరుని ఆలింగం చేసుకుని, వజ్రపురపు మహారాజా, జరిగిన ప్రమాదం అన్యదా భావించకుండా మా యాతిథ్యం స్వీకరించండి, మా గృహమునకు విచ్చేయండి అన్నాడు. మీరంత మాట అనకండి, మీరు నాకు ఆత్మీయులు, కావలసిన వారు అనగానే పరమానందంతో రంజిత పురాధీశ్వరులు గౌరవ మర్యాదలతో సుధాకరుని వెంటబెట్టుకుని అంతఃపురానికి వెళ్లిపోయాడు. మరునాటి ఉదయం హరిచందనుడు సుధాకరుని పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకుని, రాజకుమారా, మా తాత ముత్తాతల నాటి నుండి మేమీ రజతరాజ్య పాలకులై ఉన్నాం. మా వంశం వారంతా దానధర్మాలు చేస్తూ పరోపకారం చేసేవారే గాని మంచి మర్యాద తెలియని వారు కాదు. నాకు కూడా వారి బుద్ధులే వచ్చాయి. నాకు నేను ఇవన్నీ చెప్పుకోకూడదు, కానీ నీకు కొత్త కాబట్టి చెప్పాల్సి వచ్చింది. చెప్పక తప్పటం లేదు. భగవంతుని దయ వలన నాకు ఉత్తమురాలైన భార్య లభించింది. ఆమె పేరు వైజయంతి. మాకు రామచందనుడు, ఉమాచందనుడు అను ఇద్దరు కుమారులు ఉన్నారు. వారితో పాటు చందనవతి అను ఒక కుమార్తె కూడా కలదు. వారు ముగ్గురు విద్యావంతులైనారు. రాజ్యాంగ ధర్మాలలో ఆరితేరారు. వారికి పెండ్లీడు వచ్చింది. హేమనగారాధీశ్వరుడైన యశోవర్ధన్ మహారాజు మా బావగారు. వారికి రాజవర్ధనుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను విద్యావంతుడు, బుద్ధిమంతుడు అయినందున ఎందరో మహారాజులు హేమనగారాధీశుడైన యశోవర్ధన్ మహారాజుతో వియ్యం అందడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మా మీద ప్రేమ కొద్దీ మా బావగారి వద్ద కన్య ఉంది. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. మాకు ఈ పాత చుట్టరికమే కావాలనుకుంటున్నాం. వేరే సంబంధాలు చూడవద్దు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మా బావగారు స్వయంగా వచ్చి లగ్నాలు పెట్టించారు. అంగరంగ వైభోగంగా వివాహం జరిపించాం. మా రజతనగర ఆనంద డోలికల్లో మునిగి తేలింది. వధూవరులను ఆశీర్వదించడానికి ఎక్కడెక్కడి నుంచో మునీశ్వరులు కొంతమంది వచ్చారు. వారికి సకల సదుపాయాలు సమకూర్చారు. వివాహానంతరం హేమనగరం వెళ్లి అక్కడ 3 రాత్రులు గడిపి వ్రతం చేసుకుని వచ్చారు. 16 రోజుల పండగ ఘనంగా చేసుకున్నాం. ఆ తరువాత తగిన మర్యాదలతో సారి చీరె ఇచ్చి అమ్మాయిని అత్తారింటికి పంపాను. వివాహానికి వచ్చిన మునీశ్వరులంతా వెళ్లిపోయారు. కానీ ఒక ముని మాత్రం తిరిగి పోకుండా విడిది ఇచ్చిన ఇంట్లోనే ఉండిపోయాడు. నా కుమారులు కాదనలేక కావలసిన సపర్యలు చేసినారు. ఆ ముని ఎప్పటికీ వదిలిపోతాడో తెలియటం లేదు. ఆ విషయం నా దాకా వచ్చింది. నేనే స్వయంగా ఆ ముని దగ్గరికి పోయి, స్వామి, మా ఇంట్లో జరుగు శుభకార్యానికి వచ్చారు. మా చిరంజీవులకు ఆశీస్సులు అందచేశారు. వచ్చిన వారందరితో మీరు కూడా వెళ్లిపోయారని అనుకున్నాను. మీరు ఇక్కడే ఉన్నారని తెలియక నేను మీ దర్శనానికి రాలేకపోయాను. ఇంతకీ మీ పేరేమి? మీరు ఎచ్చ నుంచి వచ్చారు? మీరు చిట ఉండడానికి కారణాలేమిటో సెలవీయండి అన్నాడు. అందుకు సమాధానంగా ఆ ముని నా వైపు చూసి, రాజా, నేను హిమాలయాలలో తపస్సు చేసుకునే యోగానంద మహర్షిని. నా తపస్సుకి ఆనందించిన శంకరుడు ప్రత్యక్షమై, యోగానంద, నీకు ఏమి వరం కావాలో కోరుకో, ఇస్తా అన్నాడు. నేను చేతులు జోడించి, శంకరా, భక్త శంకరా, నాకు ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవించి బతకాలన్న వాంఛ లేదు. ధనధాన్యాలు, వస్తు సంపదలు, భార్యాబిడ్డలు, సిరి సంపదలు మొదలైనవేమీ అవసరం లేదు. మీ పాదపద్మముల చెంత ఉండే భాగ్యం కలిగించండి అని ప్రార్థించాను. పరమేశ్వరుడు సంతోషించి, యోగానంద, కేవలం ముక్తినే కోరిన నీ కోరిక మన్నింపదగినది.
నీవు నా యాజ్ఞ ప్రకారం కొంతకాలం భూలోకంలోనున్న తరువాతనే కైలాసం రావలసి ఉన్నది. నేను రజతనగరంలో నటరాజ రూపంలో అవతరిస్తాను. ఆ రాజ్యమునేలు యశోవర్ధనుడు పరమధార్మికుడు. ప్రపంచంలో ధర్మమున్న చోటనే దైవం కలదనే విషయం నీకు తెలుసుగదా. నీవు అచటికు వచ్చి రాజు సహకారంతో దేవాలయాన్ని నిర్మించి నా సేవలు చేయు. అనంతరం నీకు బొందితో కైలాసం చేరుకునే తాతలు చేస్తానని అదృశ్యమైనాడు ఆ శివుడు. నేను ఆ పరమశివుడి సంకల్పం అనుసరిస్తూ మంచి రోజు బయలుదేరి మార్గ మధ్యములోనున్న క్షేత్రములు దర్శించి మహర్షులను కలిసి మీ నగరం చేరుకున్నాను. నేను వచ్చేసరికి మీ కుమార్తె వివాహం జరుగుచున్నది. నేను సమయమునకే వచ్చితిని గదా అని సంతోషంతో మీ మర్యాదలు, మీ మన్ననలు పొందాను. నీవింకా పెండ్లి సందడి ఎందే ఉన్నావని తలచి నీతో మాట్లాడడానికి వేచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నీవే వచ్చి అడిగినందున నీకు జరిగినది చెప్పడానికి అవకాశం ఏర్పడిందని ఎంతో చక్కగా కథనల్లుకున్నాడు. నేనప్పుడు ఆలోచనలో పడిపోయాను. ఇంత పెద్ద యోగేంద్రులకు అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది అని నేను నమ్మాను. నేనే కాదు, వాని నోటి నుంచి వచ్చిన మాటలు ఎవరు విన్నా బూటకమని తోసిపుచ్చలేరు. అందరి మీద మత్తు జల్లినట్టు అనిపించింది. నాకు కూడా మైకం కమ్మింది. ఆ మత్తులోనే ఇప్పుడు నన్నేమి చేయమంటారు అన్నాను అప్రయత్నంగానే. ఆయనకు కోపం వచ్చినట్లుంది. అది నన్ను అడగడమేమిటి? నీకు తెలియదా రాజా? ఈనాటి తెల్లవారుజామున పరమేశ్వరుడు నా కలలో కనిపించి, ఎల్లుండి పంచమి గురువారం నాడు నేను రాజుగారి ఉద్యానవనం పక్కన కోనేరుకి తూర్పున 3 గజాల దూరంలో అవతరిస్తాను. మీరందరూ వచ్చి నేను చెప్పిన గుర్తులలో 3 లోతు తవ్వితే నా విగ్రహం కనపడుతుంది. దానికి విధి విధానముగా ప్రతిష్ఠాదులు చేయించండి అని సెలవిచ్చి అదృశ్యమైపోయారు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.